మీకు కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చి పడతాయి. దాంపత్య జీవితంలో అపశృతులు ఏర్పడతాయి. భార్యాభర్తలు పూర్తిగా ఆరోగ్యంతో ఉన్నా కూడా వారికి పిల్లలు కలగరు. స్త్రీలకు నెలసరి సమస్యలు నిరంతరం కలుగుతాయి. యవ్వనంలోనే ఆత్మీయ బంధువులు మరణిస్తారు. నడి వయసులోనే నీ వారు అనుకునేవారు మరణిస్తారు. ఉన్నట్లుండి ఆదాయం తగ్గిపోతుంది. అనుకోని విధంగా ఇల్లు తగలబడిపోతుంది. ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయి. కావాలనే అపవాదులు వచ్చి మీద పడతాయి. తీవ్రమైన జబ్బులు వస్తాయి. వ్యాపారం చక్కగా చేస్తున్నా కూడా లాభాలు మాత్రం రావు. వర్షం బాగా కురిసినా కూడా పంట చేతికి అందదు. ఇంటి ఇల్లాలే శత్రువులా తిరగబడుతుంది. కాబట్టి రాజా, ఇలాంటివి చాలా జరుగుతాయి. ఇవన్నీ అపరకర్మలు చేయనందువల్ల, ఆకలి బాధతో తిరిగే ప్రేతాల వల్లే జరుగుతాయి.